నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. ఈ 53వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో డిఫెన్స్ అప్డేట్స్ గురించి మనతో చర్చించడానికి జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. చాలా కాలం తర్వాత ఐ థింక్ మళ్ళీ ఒక ఆర్మీకి సంబంధించిన ఎక్కువ ప్రొక్యూర్మెంట్ గురించి కానివ్వండి, ప్రభుత్వం ఆమోదించిన వాటి గురించి చర్చిస్తున్నాం. మామూలుగా అయితే గత కొన్ని డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్ నుంచి నేవీ ఎయిర్ ఫోర్స్ గురించి వస్తుంది, కానీ సార్ కొంచెం డిఫరెంట్గా ఆర్మీకి ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటామా, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ రీసెంట్గా ఆమోదించింది. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే మనకు త్రివిధ దళాలకు కూడా మనకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ పూర్తి దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆఫ్ కోర్స్ మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో మేజర్ రోల్ ప్లే చేసినంత మన ఇండియన్ ఎయిర్ ఫోర్సే అది ఎక్కువ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నట్టు. సైన్యం ఇన్వాల్వ్ అయింది కానీ మనం లైన్ క్రాస్ చేయలేదు కాబట్టి సైన్యం యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువనే ఉండింది మనకు. కానీ నెక్స్ట్ ఇంకొక దీన్ని కంటిన్యూ చేసి ఆపరేషన్ సింధూర్ని నెక్స్ట్ ఫేజ్ లో తీసుకువెళ్తేనో లేకపోతే రాబోయే రోజుల్లోనో ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయ్యే పరిస్థితి వస్తే దానికి సిద్ధంగా మన సైన్యానికి కూడా కావాల్సిన విషయాల్లో ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో వాటిని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అఫ్ కోర్స్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మనకు నేవీ ఎయిర్ ఫోర్స్ ఎక్కువ పెడుతున్నాము, ఎందుకంటే అది మనకు ఒక ఫోర్స్ మల్టిప్లయర్ లాగా ఇప్పుడు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో మన సైన్యం మీద ఎక్కువ పెట్టాము, ఈ రెండింటికి మనం పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి అందుకనే వాటి మీద ఫోకస్ పెట్టాము. అదే మనం డిఫెన్స్ రౌండప్ చర్చించాం కదా. ఇప్పుడు 67,000 కోట్లు మనకు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అది అఫ్ కోర్స్ దాని డీటెయిల్స్ వరకు ఇంకా కంప్లీట్ తెలియదు, కానీ కొన్ని అంశాలు మాత్రం వాళ్ళు చెప్పారు. వాటిలో ఏంటంటే థర్మల్ ఇమేజింగ్ బేస్డ్ డ్రైవర్ నైట్ సైట్ ఫర్ ఆర్మీ వాడికి ఇచ్చారు. అంటే థర్మల్ ఇమేజింగ్ మనకు చూస్తే కనుక ఇప్పుడు ఈవెన్ బిఎల్ఏ వాళ్ళు బలూచిస్తాన్లో యుద్ధం చేస్తున్న బిఎల్ఏ దగ్గర కానీ టీటీపీ దగ్గర కానీ థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, టెర్రరిస్టుల దగ్గరనే ఉన్నాయి. కాబట్టి మన సైన్యంలో వాటికి సంబంధించినటువంటి సంఖ్య పెంచాలి, దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట మనకు చాలా అటాక్స్ చేయొచ్చు వాళ్ళు, మనకు రాత్రిపూట వాళ్ళని నివారించాలంటే చాలా కష్టం. నేను యాక్చువల్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కనుక తిరిగి వచ్చాను. ఎస్పెషల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్లో కొన్ని కురేర్ సెక్టర్ కానీ ఇటువంటి సెక్టర్స్ లో వెళ్ళామంటే, లేదా పూంచ్లో కానీ థిక్ ఫారెస్ట్ ఉంటాయి, అక్కడ దట్టమైన అరణ్యాలు ఉంటాయి. అరణ్యంలో జంతువో తెలియదు, మనిషో తెలియదు, థర్మల్ ఇమేజింగ్ లేకపోతే కనుక నిజంగా పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ అత్యాధునికమైన ఎక్విప్మెంట్ మనకు కావాలి. అందుకనే థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు సైన్యానికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నిర్ణయంలో మనం చూడొచ్చు. అలాగే మనకు బ్రహ్మోస్ కు సంబంధించి ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్స్ ఇవన్నీ కూడాను దీంట్లో 67,000 crores లో అవి కూడా కాంట్రాక్ట్ లో వెళ్ళబోతుంది. అలాగే మౌంటైన్ రెడార్స్ మనకు అక్కడ మనకు మౌంటైన్ లో ఏమవుతుందంటే కొండల్లో మనకు కొండలు ఎత్తుపళ్ళాలు ఉంటాయి కాబట్టి దానికి డార్క్ స్పాట్స్ ఉంటాయి, మన రెడార్ చూడనటువంటి ప్రాంతాలు ఉంటాయి కొన్ని. వాటిని కవర్ చేయడానికి కోసం డిఫరెంట్ యాంగిల్స్ రెడార్స్ పెట్టాల్సి వస్తుంది. అవి పెద్ద పెద్ద రెడార్స్ పెడితే కనుక మనం చాలా కష్టం అవి. కాబట్టి చిన్న రెడార్స్ మనకి ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, మనకు డార్క్ స్పాట్స్ ఉన్నాయో కనిపించని ప్లేస్ లో పెట్టడానికి ఇవన్నీ కూడా మనం దాన్ని వాడుతున్నాం. అలాగే మనం చూస్తే కనుక మీడియం రేంజ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAVs అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇవి కూడా దాంట్లో వాళ్ళు దాన్ని పొందుపరుస్తున్నారు. అలాగే చూస్తే కనుక కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ ఇటువంటివి కొన్ని, అంటే బేసిక్ మన శక్తినికి కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో బేసిక్ ఐటమ్స్ అన్ని కూడా కొంటారు. పెద్ద పెద్ద ట్యాంకులు, పెద్ద పెద్ద ఫీల్డ్ గన్స్ ఇవి నార్మల్ ప్రొక్యూర్మెంట్ లో వెళ్తాయి, కానీ ఈ చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడ్చే దిశగా 67,000 కోట్లు ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో ఉన్నటువంటి అనుభవం ఆధారంగా ఎక్కడెక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ మన శత్రువు మన స్ట్రెంగ్త్ చూసి వాడు ఎక్కడ మన వీక్నెస్ చూసి వాడు మన మీద దాడి చేయగలడు, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దిశగా ఈ అప్రూవల్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ అప్రూవల్స్. ఇవన్నీ కూడాను మళ్ళీ ఆ టెండరింగ్ ప్రాసెస్ పెద్ద ప్రొసీజర్ ఏదో ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి ఇది చాలా త్వరితగతిన ఈ ప్రొక్యూర్మెంట్ అంతా చేస్తున్నాము. కీలకమైనది ఏంటంటే ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రొక్యూర్ చేస్తాం మనం. 100% ఇండిజినస్ ప్రొక్యూర్మెంట్ ఉండబోతోంది. ఎందుకంటే మన ప్రైవేట్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీకి చాలా పెద్ద సపోర్ట్ కింద మనం భావించవచ్చు. 67,000 కోట్ల ఆర్డర్స్ చిన్న విషయం కాదు. ఆల్మోస్ట్ రమారమి $800-900 million
వర్త్ ఆఫ్ ఆర్డర్ మనం ఇస్తున్నాం ఇది. కాబట్టి ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా దీన్ని మనం చూడాలి. రైట్ సార్. మీరు ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ దీంట్లో ఒక చిన్న డౌట్ ఉంది సార్. వీళ్ళు ఏవైతే అప్రూవల్ ఇచ్చారో వాటిల్లో మనం ఎయిర్ ఫోర్స్ది ఇంకా నేవీది గనక చూసుకున్నట్టయితే, నేవీకి సంబంధించి మీరు ఇందాకే చెప్పారు కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్. ఎస్, ఇది ఒక రకంగా మీ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్కి డిటెక్షన్కి వాడతారని చెప్పి తెలిసింది. మీరు చైనా ఎలా సబ్మెరీన్స్ని పంపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సో దానికి అనుకోవచ్చా? ఇంకా ఎయిర్ ఫోర్స్కి వస్తే సార్, ఒక ఇంట్రెస్టింగ్ అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ డిఫెన్స్లో బ్యారాక్ 8 గురించే ఎక్కువ మాట్లాడారు, ఆకాష్ గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు బ్యారాక్ 8 కాదు, దాని తర్వాత ఆకాష్ కాదు, బ్యారాక్ 1 గురించి వచ్చింది. సో అంటే మనం ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నామా? అండ్ దీంతో పాటు స్పైడర్ గురించి కూడా పెట్టారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అట్ ది సేమ్ టైం ఎయిర్ ఫోర్స్లోనే వస్తే కనుక C-17, C-130J రెండు అమెరికావే. అఫ్కోర్స్ మనకి ఇక్కడ వాటివి ఉండొచ్చు టాటాతోని కంపెనీస్ టైఅప్ చేసి. సో ఎయిర్ ఫోర్స్ని కూడా ఒక రకంగా వీళ్ళు ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడంతో పాటు మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ని ఇంకా కొన్ని అడిషనల్గా స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్ ఈ బ్యారాక్ ఇంకా స్పైడర్తోని? కరెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగిన 3 అంశాలు కూడా చూస్తే, ఫస్ట్ మనకు ఏదైతే సర్ఫేస్ క్రాఫ్ట్ ఏదైతే మనం అన్మాన్డ్ కాంపాక్ట్ అటానమస్ క్రాఫ్ట్ ఏదైతే మనం వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు, అది బేసిక్ ఎసెన్షియల్ గా ఏంటంటే కనుక దాంట్లో మనిషి ఉండడు కాబట్టి మనకు కంటెస్టెడ్ ఏరియాస్ అంటారు. సముద్రంలో వెళ్తున్నప్పుడు శత్రువు అక్కడ ఏదైనా మైన్స్ పెట్టి ఉండొచ్చు, లేదా అక్కడ వాళ్ళ సబ్మెరీన్స్ వెళ్తుండొచ్చు, లేదా వాళ్ళ అండర్ వాటర్ డ్రోన్స్ లాంటివి ఏమైనా వస్తుండొచ్చు. వాటిని డిటెక్ట్ చేసి ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే దీనికి నష్టం జరుగుతుంది, కానీ ప్రాణహాని జరగకుండా ఇటువంటి సర్ఫేస్ క్రాఫ్ట్స్ ని వాడతారు. దాన్ని ఇప్పుడు మనం ఆర్డర్ ఇవ్వబోతున్నాం. అంటే ఫస్ట్ మైన్స్ డిటెక్ట్ చేసి మైన్స్ ని పేజ్ చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ జరగలేదంటే కనుక ఒక సూసైడ్ అటాక్ లాగా దాని మీద వెళ్ళి అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, దాన్ని నాశనం చేస్తుంది. 2, మన సబ్మెరీన్స్ ని డిటెక్ట్ చేయాలి. సబ్మెరీన్స్ డిటెక్ట్ చేసిందంటే సబ్మెరీన్ ఫోకస్ అంతా దీని మీద వెళ్ళిపోతుంది కాబట్టి మన సబ్మెరీన్స్ కానీ లేదా మన షిప్పులు కానీ ఎవేజివ్ యాక్షన్ తీసుకొని దానికి తప్పించుకునేటువంటి అవకాశం కలిగిస్తుంది. అందుకని ఇటువంటి అంశాలకు దీన్ని ఉపయోగిస్తాం. రెండవది నేను అడిగిన బరాక్ 1 మిసైల్. మనకు ఆపరేషన్ సింధూర్లో మనం ఏం చూసామంటే మనకు డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ కావాలి. ఎయిర్ డిఫెన్స్ మనకు 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ దగ్గర నుంచి తీసుకుని 400-500 కిలోమీటర్ల దూరం దాకా కొట్టవలసిన దాకా మనకు కావాలి. ప్రతి అంశంలో మనం S-400 వాడలేం. S-400 పేర్లోనే ఉంది, 400 కిలోమీటర్లు కొట్టలేదు. అంటే నో ఎస్కేప్ కిల్ అంటారు, మనకు డిఫెన్స్ లో ఒక పదం వాడతారు, నో ఎస్కేప్ కిల్. అంటే అంత డిస్టెన్స్ లో వాళ్ళు దేని టార్గెట్ చేసి కొడతామో ఇంకా తప్పించుకోనే లేదు. అటువంటి కెపాసిటీ ఉన్నది S-400. ప్రతిదీ S-400 వాడామంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్క మిసైల్. కానీ మనకు షార్ట్ రేంజ్ లో 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50, 100 ఇలా డిఫరెంట్ లేయర్స్ లో మనకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకనే బరాక్ 1 మిసైల్ అది షార్ట్ రేంజ్ లో కొట్టగలిగినటువంటి మనం ప్లాన్ చేస్తున్నాము. అలాగే స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇందాక మనం చెప్పినవి ఎయిర్ టు సర్ఫేస్ కానీ ఎయిర్ టు ఎయిర్ కానీ మిసైల్స్ అయితే, ఇవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ షార్ట్ రేంజ్ అంటే ర్యాపిడ్ రెస్పాన్సెస్ ఇవ్వడానికి కోసం చాలా తక్కువ డిస్టెన్స్ కొట్టగలిగిన కూడా మనం గ్యాప్ ఫిల్ చేస్తాం. మనకు డిఫరెంట్ షార్ట్ రేంజ్, ఎక్స్ట్రీమ్ షార్ట్ రేంజ్, తర్వాత మీడియం రేంజ్, తర్వాత లాంగ్ రేంజ్, తర్వాత ఎక్స్ట్రీమ్ లాంగ్ రేంజ్. అది స్ట్రాటజీ. మనకు అగ్ని 5 లాంటివి 5,000 కిలోమీటర్లు, 6,000 కిలోమీటర్లు వెళ్ళే వేరే విషయాలు. దీంట్లో మళ్ళీ 2 ఉంటాయి, ఒకటి డిఫెన్సివ్, 2 ఆఫెన్సివ్. సో డిఫెన్సివ్ వాటిల్లో వచ్చి మన మీద అటాక్ చేసిన వాడిని ఎలా మనం షూట్ డౌన్ చేయాలన్నది అదొక అంశం అవ్వచ్చు. 2 ఆఫెన్సివ్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు స్పైడర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే మన మీద వస్తున్నటువంటి వాడిని షూట్ చేయడానికి వాడతాం. కాబట్టి ఇటువంటి 2 అంశాలు దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ మనం వాడుతున్నాం మనమే. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అక్విజిషన్ కాబోతుంది. అలాగే నువ్వు అడిగినటువంటి C-130 కావచ్చు, ఇటువంటి మన ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, గతంలో ఇవన్నీ కూడా మనం సర్వీస్ చేయాలంటే కనుక కాంట్రాక్ట్లు వాళ్ళకే వర్క్ ఇచ్చేది, వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు క్రమేపీ మనం దాన్ని మనమే తీసుకుంటాం. ఇన్ఫాక్ట్ కొత్త కాంట్రాక్ట్స్ ఏవైతే పెడుతున్నామో వాటి అన్నింటిలో కూడా దాని సర్వీసింగ్ కాంపోనెంట్స్ అన్ని కూడా భారతదేశమే చేస్తుంది. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ తీసుకుంటాం, మిగతావి భారతదేశంలో తయారు చేసే దిశగానే కాంట్రాక్ట్స్ అన్ని మనం ఉంటున్నాయి. దీనికి భిన్నంగా F-35 ఏదైతే మనకు అమెరికా ఆఫర్ ఇచ్చిందో
F-35 వచ్చేసి ఒక్క నట్టు బోల్ట్ కూడా మనం టచ్ చేయడానికి వీల్లేదు. కంప్లీట్ గా అమెరికన్ కాంట్రాక్టర్స్ ఉంటారు, టెక్నాలజీ వాళ్ళే మేనేజ్ చేస్తారు, వాళ్ళే సర్వీస్ చేస్తారు, పార్ట్స్ వాళ్ళే. అందుకనే మనం దాన్ని తీసుకోవట్లేదు. మనం అమెరికాకి ఎందుకు చెప్పామంటే అది అఫ్కోర్స్ ట్రేడ్ వార్ ఒక విషయం అయితే, F-35 రిజెక్ట్ చేయడానికి కీలకమైన కారణం ఏంటంటే మనకు దాని మీద కంట్రోల్ ఉండదు. అందుకనే దాని దృష్ట్యానే ఇప్పుడు C-190 కూడా మనకు సర్వీస్ కాంట్రాక్ట్స్ మనం ఎందుకు ఇస్తున్నామంటే కనుక ఇంకొకరి మీద ఆధారపడకుండా మనమే దాన్ని సర్వీస్ చేసుకునే దిశగా మనం దాని ఒక విధమైనటువంటి అటానమీ తెచ్చుకున్నాం. అందుకని ఈ 67,000 కోట్ల ఆర్డర్ కూడాను ఆ దృష్టిలో చూడాలి. మనం మన ఆత్మ నిర్భరత పెంచుకునే దిశగా, మనకు ఉన్నటువంటి గ్యాప్స్ ని ఫిల్ చేసే దిశగా, తర్వాత దీన్ని ఫోర్స్ మల్టిప్లయర్ అంటే దాన్ని మనకు ఉన్నటువంటి శక్తిని ఇంకా 2-3 రెట్లు పెంచే దిశగా ఈ ఆర్డర్స్ అన్ని అర్జెంట్ గా ఇష్యూ చేస్తున్నాం. అంటే ఇది రాబోయే కొన్ని నెలలు, సంవత్సరం లోపల ఇవన్నీ కూడా డెలివరీ అవుతాయి. అంటే ఇమ్మీడియట్ గా యుద్ధం వచ్చినా దానికి సిద్ధపడుతున్నాం. ఆ యాంగిల్ దీని అంతా మనం చూడాలి. రైట్ సార్, నిజంగానే. కానీ ఒక చిన్న యాడ్ ఆన్ ఏం చేయొచ్చు అంటే సార్, దీంట్లో మీరే చెప్పాలి కరెక్ట్ అంటుంది కరెక్ట్ అవునా కాదా అని. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇండియాకి రష్యా ఎంత రిలయబుల్ పార్ట్నర్, అవసరమా ఏదైనా కానీ అని. మనం ఎలా అయితే C-17, C-130J ఎయిర్ క్రాఫ్ట్లు కొన్నామో అలాగే ఏరోప్లేన్స్, స్ట్రాటజిక్ టాక్టికల్ అంటారు, అలాంటివే మనం రష్యావి కూడా తీసుకున్నాం. ఇల్యూజన్ YIL అని అంటారు. నిజానికి ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ మెయింటెనెన్స్కి మనం పెట్టామో ఆర్డర్ మనం చేస్తున్నవి అవి, కానీ రష్యా ఎయిర్ క్రాఫ్ట్కి వస్తే కనుక మనం రష్యాకే పంపిస్తాం. సో ఇనేవే ఇక్కడ ఒక రకంగా మనం అమెరికావి కూడా ఎలా చేయగలము అనేది నిజానికి ఇది ఒక మన అచీవ్మెంట్ అనుకోవచ్చా సార్? తప్పకుండా మనం క్రమేపీ వాడి నుంచి మనం డీకపుల్ అవుతున్నాం. రష్యా నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు S-500 చూద్దాం మనం, లేదా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నటువంటి Su-57 కానీ, ఇవన్నీ కూడా క్రమేపీ మనకే హ్యాండ్ అవుట్, టెక్నాలజీ హ్యాండ్ అవుట్ చేయడం కూడా రష్యా కూడా సిద్ధపడుతుంది. గతంలో వాళ్ళు ఏం చేశారంటే మన మీద ఇటువంటి ఒత్తిడి తెచ్చినప్పుడు మనం మనకు గతి లేని పరిస్థితుల్లో కొన్ని చాలా కాంట్రాక్ట్స్ యాక్సెప్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఆఫ్సెట్ క్లాజ్ వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ప్రొఫైల్ సంబంధించి కూడా ఆఫ్సెట్ క్లాజ్ మనం 50% మనం మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి, లేదా 50% మన కాంపనెంట్స్ దాంట్లో పెట్టాలి అని చెప్పారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా క్రమేపీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నాన్ క్రిటికల్ ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. గతంలో కెపాసిటీ లేదు కాబట్టి బహుశా వాళ్ళ దగ్గర సర్వీస్ చేయించడము, అక్కడే పంపించడం అటువంటివి చేశాం. ఇప్పుడు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీటి ప్రొడక్ట్స్ అన్ని కూడాను మన దేశంలోనే దాన్ని మనం సర్వీసింగ్ చేసి దాని స్పాట్స్ తయారు చేసుకునే దిశగా మనం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర వస్తుంది. కీలకమైన టెక్నాలజీ వాళ్ళు అఫ్ కోర్స్ మనకి ఇవ్వరు. ఇంజిన్ టెక్నాలజీ ఫర్ ఇన్స్టెన్స్ మనకు ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళు. అలాగే కొన్ని దాని మెటలర్జీకి సంబంధించి కొన్ని దాని మనకు యాంటీ రడార్ కోటింగ్ ఏవైతే ఉంటాయో అటువంటి టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అవి మనకు ఆప్షన్ లేదు, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ మామూలు దాని ఫ్యూయల్ సంబంధించింది కావచ్చు, దాని నావిగేషన్ సంబంధించింది కావచ్చు, దానికి ఇతరత్ర మనకు ఎగ్జాస్ట్ పైపులు, తర్వాత ఫ్యూయల్ ట్యాంకులు, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఇవన్నీ కూడా మనం ఇండిజినైజ్ చేసుకోవచ్చు. అందుకని ఆ దిశగా మనం క్రమేపీ మనం షిఫ్ట్ అవుతున్నాం. ప్రోడక్ట్స్ అక్కడి నుంచి కొన్నా కానీ కూడా వాళ్ళ మీద ఆధారపడకుండా సర్వీసింగ్ కూడా మనమే చేసే దిశగా మనం షిఫ్ట్ అవుతాం. రైట్ సార్, మరి అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక మీరు ఇందాకే మిసైల్స్ గురించి, బలిస్టిక్ కానివ్వండి, ఏవైనా ఎంత ఇంపార్టెంటో చెప్పారు. ఇవి ఎంత ఇంపార్టెంట్, ఎక్స్పెన్సివ్ అయినా కూడా చీప్ వెర్షన్ ఆఫ్ రాకెట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే చీప్ అంటే కంపేర్ టు మిసైల్స్. పినాకా మన దగ్గర ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్. దాంట్లో గైడెడ్ వెర్షన్ది పర్ఫార్మెన్స్ గురించి ఇటీవల ARDA చీఫ్ మాట్లాడారు. చాలా బాగుందని అన్నారు, టెస్టులు కూడా చేశామన్నారు. ఈ టెస్ట్ ఏంటి సార్? అండ్ ఈ టెస్ట్ ద్వారా గైడెడ్ పినాకా మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ బాగుందని అన్నారో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది కూడా ఒక మంచి మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అనుకోవచ్చా? అంటే మనకు పినాకా మల్టీ రాకెట్ బ్యారల్ ఏదైతే మనకు ఉందో దాని యొక్క పని మనకి దేనికి వాడుకునే వాళ్ళం అంటే సాచ్యురేషన్ అటాక్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ క్యాంటన్మెంట్ ఉంది, లేదా వాళ్ళ ఫ్యూయల్ డంప్ ఉంది, లేదా వాళ్ళ ఆర్మీ సంబంధించినటువంటి ఏదో ఒక బరాక్స్ ఉన్నాయి, లేదా వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ కావచ్చు, ఏదో ఇటువంటి అంశాలు, లేదా వాళ్ళ బ్రిడ్జ్లు కావచ్చు, ఏదో మన కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం టార్గెట్ చేయాలన్నప్పుడు దీన్ని కొట్టేవాడు. ఒక నిమిషంలో ఇది కనీసం అంటే ఒక 20-30 మిసైల్స్ ఫైర్ చేయాలి. అటువంటి 4-5 ఫ్యాక్టరీస్ పెట్టి కొట్టామంటే కనుక రమారమి 1 నుంచి 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మొత్తం మనం ధ్వంసం చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళ సర్గోదా ఎయిర్ బేస్ మీద మనం కొట్టామనుకుందాం, వాళ్ళ రన్వే కావచ్చు, వాళ్ళ బంకర్లు కావచ్చు, వాళ్ళ నేల మీద ఉన్నటువంటి బంకర్ లోపల కొట్టలేకపోవచ్చు ఇది. కానీ బయట ఉన్నటువంటి వాళ్ళ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, వాళ్ళ రడార్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి ఆప్రాన్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా మనం టేక్ డౌన్ చేయొచ్చు.
అలాగే వాళ్ళ ఫ్యూయల్ డంప్ యార్డ్ కొట్టామంటే మామూలుగా ఒక మిసైల్ పెడితే ఒక ఫ్యూయల్ నే కొడుతుంది. ఇది మల్టిపుల్ ఒక 30-40 మిసైల్స్ ఒకటేసారి కొడతాయి కాబట్టి ఆ ఏరియా మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది. కానీ దాంట్లో ఒక ఇష్యూ ఏంటంటే అఫ్కోర్స్ అది 5 కిలోమీటర్ల నుంచి 15-20 కిలోమీటర్ల లోపలే కొట్టగలిగిన కెపాసిటీ పినాకాకు ఉంది. కానీ దాంట్లో ఏంటంటే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ లాంటి బ్యాలిస్టిక్ మిసైల్ అనేది అఫ్కోర్స్ లాంగ్ డిస్టెన్స్ అంటాం, కానీ దీనికి ఏంటంటే ఫైర్ చేశామంటే ఒక ప్రెడిక్టెడ్ ట్రాజెక్టరీలో వెళ్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్ గా వెళ్ళి తక్కువ డిస్టెన్స్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ కొట్టామంటే ఎక్కడికి వెళ్తుందో దాన్ని ఆల్రెడీ నావిగేట్ చేసి కొడతాం. దానిని వాడు డిటెక్ట్ చేసి దానికి కౌంటర్ మెషర్స్ చేసేటువంటి అవకాశాలు వాళ్ళకి లేకపోతే దాన్ని కౌంటర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచంలో వీటిని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ చాలా దేశాలకు ఉన్నాయి. బహుశా పాకిస్తాన్ లాంటి దేశం చైనా నుంచి కొనుక్కోవచ్చు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు రాజు గారు, ఆయన డైరెక్టర్ ఫర్ ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన రీసెంట్ గా చెప్పింది ఏంటంటే ఈ పినాకాని గైడెడ్ పినాకాగా మనం షిఫ్ట్ చేస్తున్నాం. గైడెడ్ పినాకా అనేసరికి మనం ఫైర్ చేసిన తర్వాత కూడా దాన్ని గైడ్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ క్రూజ్ మిసైల్ లాగా దాన్ని మనం గైడ్ చేసుకోవచ్చు. మొత్తం కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ మన అధీనంలో ఉంది. నావిక్ సిస్టమ్, మన శాటిలైట్ ఫామ్ ఏదైతే మనకు ఆకాశంలో భారత శాటిలైట్స్ ఉన్నాయో అవి వాటిని గైడ్ చేస్తాయి. కాబట్టి లేదా మన ఏవాక్స్ ఉండొచ్చు, లేదా మన ఇంకేదైనా మన డ్రోన్స్ కానీ మనకి ఇతరత్ర మనకు ఏరియల్ అసెట్స్ ఏ ఉంటాయో అవి దీన్ని గైడ్ చేయొచ్చు. సో గైడెన్స్ లో పెట్టు. సపోజ్ మనం ఇప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రన్వే మీద ఉన్నటువంటి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మనం టార్గెట్ చేస్తున్నప్పుడు మనం ఫైర్ చేసిన తర్వాత బహుశా వాడు దాన్ని టేక్ ఆఫ్ చేయడానికి రన్వే మీద తీసుకెళ్ళచ్చు, అది హ్యాంగర్ లేకపోవచ్చు. సో లాస్ట్ మినిట్ లో మనం గైడెన్స్ షిఫ్ట్ చేసి మనం కొట్టగలిగిన కెపాసిటీ దానికి ఉంటుంది, మనం వెళ్ళి మనం కొట్టచ్చు. కాబట్టి అటువంటి గైడెన్స్ మెకానిజం దీంట్లో యాడ్ చేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ లీతల్ వెపన్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు దీన్ని ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్ దాకా ఎక్స్టెండ్ చేసే దిశగా కూడా ట్రయల్స్ అవుతున్నాయి. దాని ఎగ్జాక్ట్ డిస్టెన్స్ మన వాళ్ళు చెప్పరు, క్లాసిఫైడ్ ఉంటుంది అది. కానీ దీంట్లో చాలా కీలకమైనది ఏంటంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అని ఒక థియరీ ఉంటుంది ఇటువంటి మిసైల్స్. అంటే అది కొట్టినప్పుడు ఆకాశంలో వెళ్ళేటువంటి స్పీడ్ కావచ్చు, దాని థ్రస్ట్ లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదా వెదర్ కండిషన్స్ కావచ్చు, లేదా నావిగేషన్ లో ఏమైనా తేడాలు వచ్చినటువంటి మైక్రో డిస్టెన్స్ క్యాల్కులేషన్స్ తేడాలు కావచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే 40 మీటర్ల పరిధిలో ఎక్కడైనా పడవచ్చు అన్నది ఒక స్టాండర్డ్. దానికి భిన్నంగా ఈ యొక్క ఏదైతే మనకు గైడెడ్ పినాకా రాకెట్ సిస్టమ్ ఏదైతే టెస్ట్ చేశారో అది 2 నుంచి 3 మీటర్ల దూరంలో కొట్టగలుగుతుంది. అంటే 40 మీటర్స్ స్టాండర్డ్ అయితే జస్ట్ 2-3 మీటర్స్ డిస్టెన్స్ లో కొట్టగలుగుతుంది. అంటే ఎంత డివాస్టేటింగ్ ఇంపాక్ట్ చేయగలదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ టెస్ట్ ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అఫ్ కోర్స్ ఇంకా ఇండక్ట్ చేయలేదు మన సైన్యంలో దీన్ని. అఫ్ కోర్స్ ఇంకొన్ని ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతాయి. బహుశా ఫర్ ఇన్స్టెన్స్ మనకు హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఆక్సిజన్ లేనప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది, విపరీతంగా వర్షం ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, విపరీతమైన హీట్ రాజస్థాన్ డెజర్ట్ లో 50 డిగ్రీలు ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది, ఇలా మల్టిపుల్ టెరైన్స్ లో వాళ్ళు చెక్ చేసి దాన్ని ఫైనల్ గా ఇండక్ట్ చేస్తారు. కానీ ఈ కాన్సెప్చువల్లీ మనం సక్సెస్ అయ్యాము. మన సైంటిస్ట్ చాలా అద్భుతంగా దీన్ని గైడెన్స్ దిశగా తీసుకురాగలిగారు. సింపుల్ ఫైర్ అండ్ షూట్ అండ్ ఫర్గెట్ అన్నట్టు మిసైల్ నుంచి దాన్ని గైడెన్స్ దాకా తీసుకురాగలిగామంటే కనుక మేజర్ అచీవ్మెంట్ మనకి. ఇది చాలా తక్కువ దేశాల్లో, ప్రపంచంలో ఏదో 3-4 దేశాల దగ్గర మాత్రమే బ్యాలిస్టిక్ మిసైల్స్ ని గైడ్ చేసి కొట్టగలిగిన టెక్నాలజీ ఉన్నది. అది మన సైంటిస్ట్ అచీవ్ చేశారు. అందుకని వీళ్ళందరూ కూడా మనం కంగ్రాచులేట్ చేయాలి. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే నేవీకి హిమగిరి అనే ఫ్రిగేట్ వచ్చింది. ఈ ఫ్రిగేట్ ఏ వర్జన్ది సార్? ఐ మీన్ ఏ క్లాస్ది? అండ్ ఈ ఫ్రిగేట్ స్పెషాలిటీస్ ఏంటి సార్? మనకు హిమగిరి అన్నది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ వెసల్ ఏదైతే మనకు వచ్చిందో ఇది రమారమి 6,670 టన్నుల వార్షిప్. ఇది డిస్ప్లేస్మెంట్ అంటారు. దాని బరువు ఫుల్ వెయిట్ ఎంత ఉంటుందో దాని యొక్క దీని కెపాసిటీ కూడా చెప్తారు. ఇది మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ 17A అన్నటువంటి ప్రాజెక్ట్ భాగంగా ఇది తయారు చేశారు. ఇది మనకు కోల్కతా బేస్డ్ కంపెనీ, మనకు ప్రభుత్వ రంగ సంస్థ అవుతున్నది, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అవుతున్నది. వాళ్ళు డెలివరీ చేశారు. ఇది చాలా అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. అదే ఇందాక మనం అన్నట్టు గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అంటే మిసైల్స్ మామూలుగా షూట్ చేయడం ఏదో కన్నుకొని షూట్ చేసేటువంటిది కాదు, దాన్ని గైడ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ. ఇటువంటి గైడెడ్ మిసైల్స్ ని హ్యాండిల్ చేయగలిగినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్ కానీ, రడార్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఎవేజివ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫ్రిగేట్. ఇది మన దేశంలో అటువంటి టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని ఇది కూడా రమారమి 70-75%
ఇండిజినస్ కాంపోనెంట్స్ తోటి మనం తయారు చేసుకోగలిగాము. అంటే మన ప్రేక్షకులు అడగచ్చు 100% ఎందుకు చేసుకోలేకపోతున్నామని. ఏ దేశంలో కూడా ఏ ప్రోడక్ట్ 100% ఇండిజినస్ ఉండదు. కొంత కాంపోనెంట్స్ మనకు సప్లై చైన్ లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సప్లై చైన్ లో కాంపోనెంట్స్ వస్తాయి, కానీ క్రిటికల్ కాంపోనెంట్స్ మాత్రం మనం తయారు చేసుకోవాలి. మనకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి. ఇంజన్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలిసిన విషయమే, ఇంజన్ వీక్నెస్ మనకు ఉన్నది. అయినా కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ దృష్ట్యా ఇంజన్స్ కూడా మనమే చేసుకుంటున్నాం మనం. బట్ అది ఇంకెవరో టెక్నాలజీ, మన దగ్గర ఇండిజినస్ టెక్నాలజీ ఇంకా పటిష్టంగా లేదు. బట్ ఎనీవే 70-75% ఇండిజినస్ కాంపోనెంట్స్ తోటి తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఫ్రిగేట్ ఇది జిఆర్ఎస్సి మ్యానుఫ్యాక్చర్ చేసిన దాంట్లో 112వ షిప్. అంటే టెక్నాలజీ ఎంత అబ్జర్వ్ చేస్తుందో ఆ కంపెనీ మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో 2 ఉన్నాయి. మనకు ఉన్నటువంటి జిఆర్ఎస్సి కోల్కతా బేస్డ్ అయితే కనుక, రెండవది మెజగన్ డాక్స్ లిమిటెడ్ ముంబై బేస్డ్. ఈ 2 మనకు షిప్ బిల్డింగ్ లో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్స్ ఈ 2. గతంలో ఈ యూనియన్స్ దాన్ని పని చేయకుండా ఇన్ఎఫిషియన్సీ తోటి చాలా బూజు పట్టినటువంటి 2 సంస్థలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈ 2 సంస్థల నుంచి మనం చూస్తున్నాము. దాని యొక్క పర్యవసానమే, దాని యొక్క ప్రోడక్టే ఈ రోజు మనం ఈ హిమ్గిరి అన్నది మన నేవీకి వచ్చి చేరడం అన్నది. ఇటువంటి ఇంకా కూడా మనకు పైప్ లైన్ లో రమారమి 90 షిప్పులు ఈ రోజు మన దేశంలోనే తయారవబోతున్నాయి. రాబోయే 4-5 సంవత్సరాలు ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఇవన్నీ కమిషన్ చేయబోతున్నాము. కాబట్టి మనకు జిఆర్ఎస్సికి తర్వాత నేవీకి వీళ్ళందరికీ కూడా అభినందనలు. రైట్ సార్, మరి అంశంలోకి వెళ్ళినట్టయితే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎంత బాగున్నాయో మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది జియో పొలిటికల్ అంశం కింద చూడాలా, లేకపోతే మన మిలిటరీ కింద చూడాలా సార్? రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే ఒక ఆఫ్రికన్ దేశం బిఏఎల్ ఒక గవర్నమెంట్ సంస్థ తయారు చేసిన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ని కొన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మనం ఇది 2020 గల్వాన్ ఘటన జరిగేసరికి మన దగ్గర డ్రోన్స్ లేవు, డ్రోన్ టెక్నాలజీ మనకు తెలియదు. మొదటిసారి డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటో మనం అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధంలో చూసాం. అజర్బైజాన్ డ్రోన్స్ వచ్చేసి వాళ్ళు టర్కీ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన డ్రోన్స్ కావచ్చు, వాటితోటి అర్మేనియా సైన్యాన్ని కంప్లీట్ గా నాశనం చేయగలిగారు. అది ఫస్ట్ టైం చూసాం. రెండవది మనం యుక్రెయిన్ యుద్ధంలో కూడా చూసాం. వీళ్ళు ట్యాంకులన్నీ తీసుకొని బెలారూస్ నుంచి రష్యన్ ఆర్మీ వస్తే కనుక పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు వీళ్ళు డ్రోన్స్ తోటి. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఏంటో మనం తెలుసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ 2020-21లో మనం లిటరల్ గా నిద్ర లేచాం డ్రోన్ యొక్క కెపాసిటీని చూసి. అంటే ఇప్పుడు 4 ఏళ్లలో మనం ఎంత పురోగతి సాధించగలిగామంటే ఈ రోజు దేశాలు మన దగ్గర నుంచి ఆ టెక్నాలజీస్ కొనుక్కోవడానికి సిద్ధపడతాం. సరే, ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చిన్న దేశం కావచ్చు, వాళ్ళ పెద్ద శక్తి లేకపోవచ్చు, స్ట్రాటజీగా కొంటుండొచ్చు వాళ్ళు, ఎందుకంటే అమెరికా దగ్గర కొనేటువంటి శక్తి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేకపోవచ్చు. అలాగే మనం చూస్తే రష్యా బహుశా ఈ రోజు యుద్ధంలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫస్ట్ రష్యా దగ్గర యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఉన్నదా అంటే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే డ్రోన్లే వాళ్ళు ఇరాన్ నుంచి కొనుక్కొని వాళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనుకున్నా కానీ కూడా వాళ్ళు బహుశా యుద్ధంలో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోకపోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చైనా ఆల్రెడీ మొత్తం ఆఫ్రికాని కబ్జా చేసి కూర్చుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట. వాళ్ళకందరూ అప్పులు ఇచ్చేసి అప్పుల ఊబులో మొత్తం వాళ్ళని నింపేసింది వాళ్ళని. కాబట్టి భారతదేశం ఇప్పుడు చాలా స్ట్రాటజిక్ గా ఈ దేశాల్లో అంతా కూడా మనం వెళ్ళి మన టెక్నాలజీ, మన డిఫెన్స్ ప్రోడక్ట్స్, రంగానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇవ్వడంతో చైనా అని మనం కౌంటర్ చేయగలుగుతాం. చైనా అక్కడ మొనోపలి ఉన్నటువంటి చైనా యొక్క కోటలో మనం వెళ్ళి బాగా వేయగలుగుతాం. క్రమేపీ ఆ దేశాలని చైనా నుంచి మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అదే సమయంలో డిఆర్సీ కంటే జస్ట్ నార్త్ లో ఉన్నటువంటి సాహిల్ రీజియన్ లో అంతా కూడా ఫ్రాన్స్, యుఎస్ వీళ్ళ ప్రభావం తగ్గిపోతుంది. అక్కడ రష్యన్ ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. కానీ రష్యా కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలిగింది కూడా చాలా తక్కువ. ఇంకా ఈ 2 శక్తులు లేనప్పుడు చైనా అక్కడ వాళ్ళు ఆధిపత్యం చలాయిస్తుంది కాబట్టి చైనాను దూరం పెట్టి మనం వెళ్ళగలడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ 2 దేశాల్లో ముఖ్యంగా, ఆఫ్ కోర్స్ మిగతా దేశాల్లో కూడా పెట్టారు, డిఫెన్స్ అటాచీస్ అని పెట్టడం మొదలుపెట్టారు. డిఫెన్స్ అటాచీస్ అన్నది మన ఎంబసీలో అక్కడ ఉన్నటువంటి మన దౌత్య రాయబార ఆఫీసుల్లో డిఫెన్స్ అటాచీస్ పనే ఇది. మా దగ్గర ఇటువంటి అస్త్రాలన్నీ ఉన్నాయి, మీరు కొనుక్కోండి అని వాళ్ళ దేశాలతోటి, ఆ మిలిటరీ తోటి, ఆ డిఫెన్స్ మినిస్ట్రీస్ తోటి మాట్లాడడం, వాళ్ళకి మన కేపబిలిటీ ఏంటో చెప్పడం.
ఇవన్నీ చేయడం వల్ల క్రమేపీ ఈ రోజు మన దానికి గుణం చూస్తాం. ఇది డిఆర్సి ఈ ఆర్డర్ ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం. అది ఏం ఆర్డర్ ఇస్తున్నారు? D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ ఆర్డర్ ఇస్తున్నారు. వాళ్ళకు ఉన్నది పెద్ద పెద్ద యుద్ధాలు చేయనక్కర్లేదు, వాళ్ళకు పెద్ద పెద్ద మిసైల్స్ తోటి యుద్ధాలు చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి అయితే లేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అది ఏంటంటే బార్డర్స్ లో వాళ్ళకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రావడము, తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి ధనులు మైన్స్ మీద కబ్జా పెట్టుకునేటువంటి మాఫియాలు, ట్రాన్స్ బార్డర్ టెర్రరిస్ట్ మాఫియా ఇన్కర్షన్స్, ఇవే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్. వాళ్ళకి డ్రోన్స్ తో హ్యాండిల్ చేయొచ్చు. అది శత్రువుల దగ్గర కూడా డ్రోన్స్ ఉంటుంది కదా, మరి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా డ్రోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డ్రోన్స్ ని కౌంటర్ చేయగలిగిన సిస్టమ్, దానికంటే సుపీరియర్ సిస్టమ్ వాళ్ళకి కావాలి, కాస్ట్ ఎఫెక్టివ్ కావాలి, రిలయబుల్ ఉంది. అందుకని భారతదేశానికి దగ్గర వచ్చారు వాళ్ళు. భారతదేశం ఇది మనం ఇవ్వగలిగాం మనం. ఇది చాలా అద్భుతమైన విషయం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏమో రిపబ్లిక్ ఆఫ్ కాంగో, వాళ్ళ పక్కన ఉన్నటువంటి నైబర్స్ వీళ్ళందరితోటి శాంతి ఒప్పందాలు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకంటే క్రిటికల్ క్రూషియల్ వాళ్ళ డిఫెన్స్ కి సంబంధించినటువంటి కేపబిలిటీ పెంచే దిశగా మనం వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఇస్తాం. అందుకని రాబోయే రోజుల్లో ఆఫ్రికాలో ఇంకా చాలా మనం ఇటువంటి కాంట్రాక్ట్ చూడబోతున్నాం. మనము మన డిఫెన్స్ అటాచెస్ కానీ, లేదా మన ప్రభుత్వం కానీ మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ మార్కెట్ లో గణనీయంగా మన మార్కెట్ పెంచే దిశగా వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. దాంట్లో ఇది ఒక పెద్ద మైల్ రాయిగా మనం. రైట్ సార్, నిజంగానే మామూలుగా మన వాళ్ళు ఎంత నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇండియన్ ఆఫ్రికన్ సమిట్లు 2 అయ్యాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఐ థింక్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఒకటి చేశారు. ఆల్మోస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా వచ్చాయి. మనం ఏమన్నా డిఫెన్స్ ఎక్స్పోలు పెడితే కనుక దాంట్లో 100% ఆఫ్రికన్ లీడర్స్ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యే కంటే ముందే మన ప్రభుత్వం ఆఫ్రికాని, మీరు ఇందాక అన్నట్టు డిఫెన్స్ అటాచెస్ని పెట్టడం కానివ్వండి, సమిట్లు చేయడం, ఇది ఒక స్టార్టింగ్ అనే అనుకోవచ్చా సార్? ఇంకా పెద్దవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ ద లైన్? అంటే మన దగ్గర ఇప్పుడు అంత శక్తి ఉందా? మనది మనం కావాల్సినవన్నీ మనం ఫుల్ చేసుకుంటూ మన ఆర్మరీ వేరే దేశాలకు, ఆఫ్రికా, చిన్నవైన ఆఫ్రికా కానివ్వండి, గ్లోబల్ సౌత్ అని అంటారు, గ్లోబల్ సౌత్, ఎట్ ది సేమ్ టైం ఇంకా సౌత్ అమెరికా, మనకి 3 రీజన్స్ టార్గెట్ ఉంది. మనకు అంత శక్తి ఇప్పుడు ఉందా సార్? పెంచుకుంటున్నాం. మన దగ్గర అఫ్కోర్స్ అంత లేదు మన దగ్గర, ఎందుకంటే మన డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మనకే కంప్లీట్ గా మన అవసరాలకే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. అందుకని మన కెపాసిటీ పెంచుకునే దిశగా ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మోస్ కు సంబంధించి 12 దేశాలు మనకు ఆల్రెడీ వాళ్ళు కొంటామని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే మనకు పినాకా మనకు ఆర్మేనియాకి ఇచ్చాం మనం. అలాగే మనం చూస్తే కనుక మనం ఈ డ్రోన్ సిస్టమ్స్ అన్ని ఇక్కడ ఆఫ్రికాలో ఇస్తున్నాము. ఎన్నో కాంపోనెంట్స్ మనకి ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీ లాక్హీడ్ మార్టిన్ కావచ్చు, రైథాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ వాళ్ళ కాంపోనెంట్స్ కూడా భారతదేశంలో తయారు చేస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక యూరోప్ లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నాయి అవి. కాబట్టి క్రమేపీ మనం మన కెపాసిటీ పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనాలంటే కనుక తేజస్ కొనడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా దేశాలు, కానీ మనం డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? మన ఏ ఫోర్స్ కి మనం ఇవ్వలేకపోతాం. ఇప్పటివరకు తిప్పి కొడితే 2 ఇంజన్స్ వచ్చాయి మనకి, GE 404. ఆగస్ట్ నుంచి 2 ఇస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఆగస్ట్ సగం అయిపోయింది, ఇంతవరకు ఏం రాలేదు మన దగ్గర. కాబట్టి మనకి ఛాలెంజెస్ ఉంది. మన కెపాసిటీ పెంచుకొని మన ప్రొడక్షన్ పెంచగలిగితే కొనడానికి సిద్ధంగా ఉన్నారు చాలా దేశాలు. దానికి మనం ప్రిపరేషన్ చేస్తాం. నిజంగా మన మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారా, మనం నిజంగా అమ్మగలమా లేదా అని మనం గత 2-3 సంవత్సరాలుగా ఈ డిఫెన్స్ అటాచెస్ పెట్టి మనం టెస్ట్ చేసాం. తప్పకుండా భారతదేశం ప్రొడక్ట్స్ మీద చాలా గౌరవం ఉన్నది, దాని మీద ఇంట్రెస్ట్ మనం చూసాం. మన ఎక్స్పోలు కానీ, మన డిఫెన్స్ ఎక్స్పోలు, ఎయిర్ షోలు, వీటిలన్నింటిలో కూడా అందరూ వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మనకు కెపాసిటీ ప్రస్తుతానికి అంత లేదు కాబట్టి కొన్ని మాత్రమే ఆఫర్ ఇవ్వగలుగుతున్నాం. రాబోయే రోజులు మనం క్రమేపీ దాన్ని పెంచుకోబోతున్నాం. ఇన్ఫాక్ట్ రాబోయే 2-3 సంవత్సరాల లోపల 75,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ మోదీ గారు పెట్టారు. ప్రస్తుతానికి 25,000 కోట్లలో ఉన్నాం మనం. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో మనం 75,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి తప్పకుండా మనం కెపాసిటీ ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాము. మనం డిఫెన్స్ రౌండప్ లో ప్రతి వారం చర్చించుకుంటున్నాము. మన ఎస్పెషలీ ప్రైవేట్ రంగ సంస్థల్లో మనకు చేస్తున్నటువంటి 155mm షెల్స్ దగ్గర నుంచి బేసిక్ షెల్స్, బుల్లెట్స్, మనకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్, షూస్, యుద్ధానికి కావాల్సిన సామాగ్రి, ఎన్నో ప్రోడక్ట్స్ భారతదేశం తయారు చేసి ఇవ్వగలుగుతుంది. కాబట్టి లెట్స్ హోప్ అండ్ బెస్ట్. బట్ ఇది ఒక మైల్ స్టోన్ కింద భావించవచ్చు. ఒక ఆఫ్రికా దేశం చైనా కాకుండా, వాళ్ళ ట్రెడిషనల్ అలైన్స్ అయిన వెస్ట్ కాకుండా భారతదేశం నుంచి కొనుక్కోవడం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. అది మనకు రేపటి రోజు ఆఫ్రికాలో చాలా తలుపులు తెచ్చుకోబోతున్నాయి మనకు. దానికి శుభసూచకంగా దీన్ని భావించాం.
రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే భారతదేశం మన ప్రభుత్వం ఇటీవల 100 టన్ అండర్ వాటర్ సబ్మెరీన్కి అన్మాన్డ్ సబ్మెరీన్కి ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చింది. దాని స్టేటస్ ఇంకా ఆన్గోయింగ్ ఉన్న టైంలోనే దాన్ని 500 టన్స్ ఒకటి తయారు చేస్తామంటే దానికి కూడా అప్రూవల్ ఇచ్చింది. ఈ అన్మాన్డ్ ఏరియల్ సబ్మెరీన్స్ ఎలా పనిచేస్తాయి సార్? అండ్ మీరు ఇందాక ఎప్పుడు చెప్తుంటారు మైన్స్ పెడితే గనక ఒక రకంగా ఇది మన వాళ్ళకి థ్రెట్ అని. అలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి సార్. అదర్ దెన్ దట్ ఇంకేమైనా పెద్ద మిషన్స్ యాంటీ సబ్మెరీన్ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో వీటి పాత్ర ఉంటుంది అనుకోవచ్చా? అంటే మనకు ఇప్పుడు చైనా క్రమేపీ ఇండియన్ ఓషన్ లో కూడా వాళ్ళు జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర, కానీ అడపదడప వస్తున్నారు. ప్రతి 2-3 నెలలకి ఒక షిప్ పంపిస్తున్నారు. పంపించి అదే పనిగా ఇక్కడ అంతా తిరిగి వెళ్తున్నారు. మాల్డీవ్స్ లో కానీ, శ్రీలంక హంపన్ తోటలో కానీ వాళ్ళు లంగరేసి కొన్ని రోజులు కూర్చొని వెళ్తున్నారు. లేదంటే కూడా మన విశాఖపట్నం, మన బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఈ ప్రాంతాల్లో అంతా వెళ్ళి వాళ్ళు లిసనింగ్ పోస్ట్స్ పెట్టుకుని మన కమ్యూనికేషన్లు కానీ, మన మిసైల్ టెస్టులు కానీ, మన నేవల్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయని కానీ ఇవన్నీ కూడాను వాళ్ళు మన రాంబిల్లి ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ మనం సొరంగం తవ్వుకున్నాం సముద్రం లోపల, అటువంటివన్నీ మన కెపాసిటీ ఏంటి ఇవన్నీ చెక్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి రేపటి రోజు వాళ్ళకి థ్రెట్ ఇవ్వాలి, వాళ్ళకి రావడానికి 10 సార్లు ఆలోచన చేయాలంటే మన దగ్గర ఏముంటాయి? అస్త్రాలు ఉంటాయి. ప్రతిసారి మనం మ్యాండ్ షిప్లు వెళ్ళలేవు. అక్కడికి మ్యాండ్ షిప్స్ వెళ్ళాయంటే కనుక బహుశా రిస్క్ ఉంది. వాళ్ళు కనుక కౌంటర్ మెజర్స్ చేశారంటే కనుక అది యాక్సిడెంట్ లో ఏదైనా బుల్లెట్ ఒక మేజర్ మనకు వాళ్ళ మిసైల్స్ కానీ మన షిప్లకు తగిలితే మేజర్ డ్యామేజ్ ఏంటంటే చాలా పెద్ద దెబ్బ మనకు. అందుకని డ్రోన్స్ ఎలాగైతే మనకు ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ ఎలాగైతే డ్రోన్ వార్ఫేర్ లో ముందుకు వెళ్తున్నారో, నేవీలో కూడా ఇప్పుడు డ్రోన్ వార్ఫేర్ మనం ముందు తీసుకెళ్తాం. దీంట్లో 2 ఉన్నాయి. సముద్రం పైన వెళ్ళేటువంటి డ్రోన్స్ ఒక విధం అయితే, అవి అక్కడ ఉన్నటువంటి షిప్పులు, అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ వాటిని టార్గెట్ చేయగలిగితే, సముద్రం లోపల వెళ్ళేటువంటి ఒక డ్రోన్స్ అన్నమాట అవి కూడా మనం ఫోకస్ పెట్టాం. దానికి వాళ్ళు ఇచ్చిన షార్ట్ ఫామ్ ఏంటంటే, దానికి అక్రానిమ్ ఏంటంటే XLUUV, అంటే ఎక్స్ట్రా లార్జ్ అన్మాన్డ్ అండర్ వాటర్ వెహికల్. సముద్రం లోపల వెళ్ళేటువంటి 100 టన్నులకు మన ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అది రీసెర్చ్ జరుగుతోంది. కొత్త దాన్ని ఆల్రెడీ దాని ప్రోటోటైప్స్ వచ్చేసాయి. ఆల్రెడీ మనం అచీవ్ చేశామని చెప్పారు మన సైంటిస్ట్ చెప్పారు. నెక్స్ట్ లెవెల్ 500 టన్నులు మనం దానికి ఈరోజు అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్. ఇవి ఏం చేస్తాయంటే 100 టన్నులు అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీ సముద్రంలో దాంట్లో పెట్టేటువంటి మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, దాని లిసనింగ్ కాంపనెంట్స్ ఉంటాయి, దానికి వెళ్ళడానికి దానికి అవసరం ఫ్యూయల్ ఉంటుంది. ఈ వెయిట్ అంతా కాకుండా దాన్ని డిప్లాయ్ చేయగలిగినటువంటి మిసైల్స్ కానీ, దానికి అంటే మన హార్పూన్స్ లాంటివి కానీ, ఇంకా అక్కడ అండర్ వాటర్ డిప్లాయ్ చేయగలిగినటువంటి అమ్యూనిషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా క్యారీ చేయాలి. 100 టన్నులు అయితే కనుక మనం శత్రువుకి మనం చేయగలిగిన ఇంపాక్ట్ లిమిటెడ్ గా ఉంటుంది. 500 టన్నులు అంటే కనుక ఇంకా చాలా పెద్ద డ్యామేజ్ మనం చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ మేజర్ సబ్మరీన్స్, వాళ్ళ న్యూక్లియర్ సబ్మరీన్స్ ని వాటిని టార్గెట్ చేయొచ్చు. వాటి ప్రొపెల్లర్ మీద మనం కొట్టామంటే 500 టన్నులు కొట్టామంటే వాళ్ళ ప్రొపెల్లర్ డ్యామేజ్ ఏంటంటే కనుక దానికి మనం బ్రీచ్ చేసి దాన్ని విరగొట్టకపోయినా కానీ కూడా ప్రొపెల్లర్ డ్యామేజ్ అంటే సముద్రంలో పడిపోతుంది. కాబట్టి అటువంటి కెపాసిటీ పెంచుకునే దిశగా అండర్ వాటర్ డ్రోన్స్ మీద మనం ఫోకస్ పెట్టాం. ఇవి యాక్చువల్గా ఎక్కడ అన్ఫార్చునేట్ మనం ప్రెస్ లో దీని గురించి పెద్దగా చర్చించాం. మనం ప్రపంచ దేశాల్లోనే ఇంతటి టెక్నాలజీ ఉన్న దేశాలు వేళ్ల మీద 3-4 బేసిక్ గా మనం ఎన్ని ప్రోడక్ట్స్ చూసినా కానీ కూడా యుఎస్, రష్యా, చైనా ఈ 3 తీసేసిన తర్వాత 4వ స్థానంలో మనం ఉంటున్నాం. దేంట్లో చూసినా కానీ లిటరల్ గా మనమే ఉంటున్నాం, 4వ స్థానంలో మనం ఉంటున్నాం. యూరోప్ అంతా కూడా వాళ్ళు అమెరికాకి అవుట్సోర్స్ చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ, వాళ్ళ డిఫెన్స్ కేపబిలిటీ అంతా బాగా తగ్గిపోయింది. ఇండస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర, అద్భుతమైన టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ వాళ్ళ డిఫెన్స్ కేపబిలిటీ చాలా గణనీయంగా తగ్గిపోయింది. అందుకనే నేటో సమ్మిట్ లో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద 3%, 5% వాళ్ళ జీడిపి ఖర్చు డిఫెన్స్ మీద పెట్టమని చెప్పి ప్రెషర్ తీసుకురావడానికి కారణం. కానీ మన దేశం ఇప్పుడు క్రమేపీ ఆ శక్తిని కొంచెం టెక్నాలజీ పరంగా కావచ్చు, కంప్లీట్ గా మన సైంటిస్ట్ తయారు చేసేది ఒకటైతే మనం మేక్ ఇన్ ఇండియా కావచ్చు, లేదా జాయింట్ వెంచర్స్ దృష్ట్యా కొన్ని చేసుకున్నామైతే కొన్ని డైరెక్ట్ గా కొనడం కావచ్చు, అన్ని విధాలా కూడా మనం మన కెపాసిటీ పెంచుకుంటాం. ఎస్పెషల్లీ ఈ డ్రోన్ టెక్నాలజీ అంటే సర్ఫేస్ మీద వెళ్ళేటువంటి డ్రోన్స్, మామూలుగా మనకు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే మనకు వెళ్ళి మనకు ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ మిసైల్స్ ని, వాళ్ళ డ్రోన్స్ ని ట్యాకిల్ చేయగలిగిన కెపాసిటీ ఏదైతే ఉందో అవి ఒకటైతే కనుక, 2 సముద్రం మీద వెళ్ళేటువంటి డ్రోన్స్ ఒకటైతే కనుక, 3 సముద్రం లోపల వెళ్ళేటువంటి డ్రోన్స్ కూడా, వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు 100 + 500 టన్స్ 2 లెవెల్స్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. సో అద్భుతమైన విషయం. హోప్ఫుల్లీ
రాబోయే సంవత్సరంన్నర లోపల ఇది ఇండక్ట్ కూడా అవుతుందని నేను భావిస్తున్నానండి. అఫ్ కోర్స్ దీనికి మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఒకటి పీస్ఫుల్ రోల్, అంటే రికగ్నైసెన్స్, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, శత్రువుకి కెపాసిటీ అవి చూడటం. రెండు అఫ్ కోర్స్ ఒఫెన్సివ్, అక్కడ వెళ్ళి మైండ్స్ పెట్టి రావడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి మైండ్స్ ని బ్లాస్ట్ చేయడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎనిమీ అసెట్స్ ని డైరెక్ట్ గా థ్రెట్ చేయడం కావచ్చు. ఇటువంటివి అఫ్ కోర్స్ ఫైనల్ గా అక్కడ బ్లాస్ట్ చేసి వాటిని షూట్ చేయగలిగిన కెపాసిటీ. సో మల్టిపుల్ రేంజ్ లో వీటి కెపాసిటీ బిల్డ్ చేస్తున్నాం. వీఆర్ రెడీ ఫర్ చైనా. ఇండియన్ ఓషన్ రీజన్ లోకి వస్తే కనుక వాళ్ళు మన మీద ఎటువంటి దుందుడుగా చర్యలు చేసినా దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ మనం బిల్డప్ చేసుకుంటున్నాం. రైట్ సార్. ఈ వారం బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో కెప్టెన్ గుర్జీందర్ సింగ్ సూరి అనే ఆయన గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఏ బ్రిగేడ్కి చెందిన ఆయన ఎక్కడ పోరాటం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. సార్, కెప్టెన్ గుర్జీందర్ సింగ్ సూరి ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈయన 4th July 1974 అంబాలలో పుట్టారు. ఈయన హర్యానాలో ఉన్నటువంటి అంబాలా, లిటరల్ గా పంజాబ్ బార్డర్ అది. అక్కడ పుట్టారు ఆయన. ఒక సిక్ ఫ్యామిలీ, సర్దార్ ఫ్యామిలీలో పుట్టారు ఆయన. ఈయన లెఫ్టినెంట్ కల్నల్ తేజ్ ప్రకాష్ సింగ్ సూరి అన్నటువంటి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు ఈయన. ఈయన తాతగారు కూడా గురుబక్ష్ సింగ్ అన్న ఆయన కూడా ఆర్మీ వెటర్న్ ఆయన కూడా. కాబట్టి అటువంటి వ్యక్తి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడక్ కోల్సాలో ఆయన ఉత్తీర్ణులై సైన్యంలో చేరారు. ఆయన 7th June 1997 ఆయన సైన్యంలో చేరారు. ఆయన ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ లో ఆయన చేరారు. తర్వాత ఆయన బీహార్ బెటాలియన్, 12th Battalion ఆఫ్ బీహార్ రెజిమెంట్, దాంట్లో ఆయనని నియుక్తి చేశారు. దాని దృష్ట్యా ఆయనని జమ్మూ కాశ్మీర్ లో ఆయన డిప్లాయ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఈ రెజిమెంట్ కి సంబంధించినటువంటి ఘాతక్ ప్లటూన్ ఏదైతే ఉందో దానికి కమాండర్ గా ఆయనని నియమించారు. ఘాతక్ ప్లటూన్స్ మనకు తెలుసు, ప్రతి బెటాలియన్ లో కూడా కొంత క్రాక్ కమాండోస్ ఉంటారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ అంతా ఇస్తుంటారు. అటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి కెప్టెన్ గుర్జీందర్ సింగ్ సూరి. ఈయన ఈ ఘాతక్ ప్లటూన్ లో ఉన్నప్పుడు కశ్మీర్ లో వీళ్ళు ఉన్నటువంటి ఒక పోస్ట్ మీద టెర్రరిస్టులు దాడి చేశారు. ఇది 9th November 1999, అంటే రమారమి కార్గిల్ యుద్ధం అయిపోయిన తర్వాత జరిగినటువంటి దాడి. మన కార్గిల్ యుద్ధం తెలుసు మనకు, జూలైలో సమాప్తి అయింది అది. అదే సంవత్సరం నవంబర్లో 9th November 1999 వీళ్ళ పోస్ట్ ని అటాక్ చేశారు. సో దాన్ని కౌంటర్ చేసి వాళ్ళని రిపల్స్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే అప్పుడు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే వాళ్ళని వెళ్ళి న్యూట్రలైజ్ చేయండి అని ఆర్డర్ వచ్చింది. దాంతో ఘాతక్ ప్లటూన్, ఈయన సంబంధించిన ప్లటూన్ అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేశారు. ఈ టార్గెట్ అంబుష్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్ గా అతనితో పనిచేస్తున్నటువంటి సైనికుడు చాలా తీవ్రంగా గాయాలు తగిలేసరికి ఈయన రిటాలియేట్ చేస్తూ వాళ్ళ మీద విరుచుకుపడేసరికి వాళ్ళనందరినీ చాలా మంది చంపగలిగారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన కూడా విపరీతంగా గాయాలు తగిలి బ్లీడింగ్ అవుతున్నా కానీ కూడా కేర్ చేయకుండా ఈయన గ్రానైట్స్ విసురుకుంటూ ఆయన షూట్ చేసుకుంటూ వెళ్ళేసరికి ఈయన సాహసోపేతమైనటువంటి చర్యలు చూసి మిగతా ఆయన ప్లటూన్ లో ఉన్నటువంటి మిగతా అందరూ కూడాను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని వాళ్ళందరినీ న్యూట్రలైజ్ చేయగలరు. బట్ అన్ఫార్చునేట్ ఆయన ఆ అటాక్ లో చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు మహావీర్ చక్ర వచ్చేసి ఆయనకు ఇచ్చినటువంటి ఫౌలాద్ పోస్ట్ అటాక్ అని చెప్పేసి ఆ సైటేషన్ లో ఇచ్చారు. ఫౌలాద్ పోస్ట్ అటాక్ లో ఈయన వీరమరణం చెందారు, ఈయన బలిదానం ఇచ్చారు అని చెప్పి ఆయనకు మహావీర్ చక్రాన్ని అవార్డు చేశారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈయన గాజియాబాద్ లో ఒక వీధి పేరు పెట్టారు. అలాగే మనకు గ్రేటర్ నోయిడాలో ఒక ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ పేరు కూడా ఈయన పేరు పెట్టారు. ఆయనని చిరస్మరణీయంగా మర్చిపోయారు. ఆయన బలిదానం మన దేశాన్ని రక్షించింది, మన దేశంలో ఉన్నటువంటి ఈ దాష్టికాన్ని ఎత్తుకోగలిగారు ఆయన. కాబట్టి ఆయన బలిదానం వృధా కాదు. అటువంటి వారు చేసిన బలిదానం వల్లనే ఈ రోజు భారతదేశం ఇంత అద్భుతంగా ప్రపంచంలో మనం ఎదగలుగుతున్నాము, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. కాబట్టి వారి ఆత్మ ఉత్తమగతులు కలగాలని మనం కోరుకుంటున్నాం. రైట్ సార్. ఈ వారం వెపన్ సెగ్మెంట్లో అసాల్ట్ రైఫిల్స్ గురించి తెలుసుకుందాం. అసలు అసాల్ట్ రైఫిల్స్ కేవలం ఆర్మీనే వాడుతున్నారు, లేకపోతే ఇంకెవరన్నా కూడా వాడతారా? ఇది ఎంత ముఖ్యమైనది ఒక సైనికుడికి ఇప్పుడు తెలుసుకుందాం. సార్, అసాల్ట్ రైఫిల్స్ నేను మీకు మామూలుగా మన దేశంలో ఎందుకు మన సైన్యం ఇలాంటివి మన సొంతవి తీసుకోదని చెప్పి డిఫెన్స్ రౌండ్ ఆఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నది. బట్ లెట్స్ లీవ్ దట్ ఫర్ అదర్ డే. అసాల్ట్ రైఫిల్ ఎంత ముఖ్యమైనది? ఈ అసాల్ట్ రైఫిల్ ప్రత్యేకత ఏంటి సార్?
అంటే రైఫిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. దీని అసాల్ట్ రైఫిల్ ఎందుకన్నారంటే దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఆటోమేటిక్ గా కొట్టచ్చు. దానికి ఒకసారి షూట్ చేసి పెట్టామంటే ఆటోమేటిక్ ఫైరింగ్ అవుతుంది, అలా చేయొచ్చు. లేదా బస్ట్ ఫైర్ అంటే ఒక అర నిమిషం 1 నిమిషం ఫైర్ చేసి ఆగిపోయేటువంటి కెపాసిటీ కూడా ఉండొచ్చు. లేదా ఒక్కొక్క బుల్లెట్ కొట్టగలిగిన కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే మల్టిపుల్ రేంజ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు దాన్ని కొట్టచ్చు. కాబట్టి అటువంటిది అంటే మనకు డిఫెన్సివ్ ఉంటుంది, కొన్ని దూరం నుంచి ఊరికే ఫైరింగ్ చేసి వాడిని బెదిరించడానికి ఉంటుంది, కొన్ని యుద్ధం చేసేప్పుడు ముందరకు వెళ్ళిపోయి దూసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో దాన్ని వాడాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇది హెవీ 7.62 mm నేటో క్యాలిబర్ లాంటిది కాదు ఇది. బట్ ఇది క్లోజ్ కాంబాట్ లో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనకు అసాల్ట్ రైఫిల్. దీంట్లో మోస్ట్ ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా మాక్సిమం మనం విన్నది ఏంటంటే AK-47. AK-47 అనేది ఒక అసాల్ట్ రైఫిల్. ఇది మనకు తెలుసు, సోవియట్ యూనియన్ లో ఆగ్మెంటెడ్ కలాష్నికోవ్ పేరు అది. AK-47 నుంచి చాలా వచ్చాయి. ఇప్పుడు మనకి AK-203 మనం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసుకుంటున్నాం, మనం సైన్యానికి ఇస్తున్నాం మనం. సో అటువంటి అమెరికాలో దీనికి కౌంటర్ ఏంటంటే M16 M4 అని చెప్పి వాళ్ళు దాన్ని వాడతారు. అవి చాలా ఇటువంటి అసాల్ట్ రైఫిల్స్ అన్ని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ రోజు మన బలూచి రెబల్స్ కానీ లేదా మనకు TTP దగ్గర కానీ, ఇన్ఫాక్ట్ కొంతమంది మన టెర్రరిస్టులు కూడా, ఈ పహల్గామ్ ఘటనలో ఉన్నటువంటి టెర్రరిస్టులు కూడా అమెరికన్ ఈ అసాల్ట్ రైఫిల్స్ తీసుకొచ్చారు, మనం చూసాం దగ్గర కూడా. కాబట్టి అక్కడి నుంచి చాలా ఇన్ఫిల్టర్ అయినాయి. మనకు జుండుల్ అని చెప్పేసి, మనకు సిస్టాన్ బలూచిస్తాన్ ఇరాన్ లో వెళ్ళిన టెర్రరిస్ట్ కావచ్చు, ఇవన్నీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి అసాల్ట్ రైఫిల్స్ తీసుకెళ్ళారు. అది M16 M4. అలాగే జర్మన్ ఫోర్సెస్ G36 అన్నటువంటి వాడతారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు ప్రపంచవ్యాప్తంగా. బేసిక్ అసాల్ట్ మరియు యుద్ధాలకు కావాల్సినటువంటి బేసిక్ అసాల్ట్ రైఫిల్ ఇది. దీనికి మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. 300 నుంచి 600 మీటర్ దూరంలో కొట్టగలిగిన కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇది ఏంటంటే ఒక మ్యాగజైన్, దాని డిటాచబుల్ మ్యాగజైన్ 20 నుంచి 30 రౌండ్స్ కొట్టచ్చు. ఇప్పుడు మనకు 20 నుంచి 30 రౌండ్స్ కొట్టే కనుక ఆటోమేటిక్ రైఫిల్ అంటే కనుక కొట్టామంటే 20-30 తొందరగా అయిపోతాయి. దానికి ఒక చైన్ లాగా పెట్టి దాన్ని కొట్టగలిసిన అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద మనకు మేజర్ అటాక్ రైఫిల్స్ కాకుండా, ఈ రైఫిల్ ఏంటంటే కనుక ఈ 30-40 రౌండ్స్ 20-30 రౌండ్స్ ఉన్నటువంటి కార్బైన్ పెట్టుకుంటే కనుక మనం లిమిటెడ్ గా వాడుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు దీన్ని ఆటోమేటిక్ గా వాడాలి, ఎప్పుడు సెమీ ఆటోమేటిక్ బస్ లో కొట్టాలి, ఎప్పుడు సింగిల్ బుల్లెట్ కొట్టాలి అన్నది సైనికుడు నిర్ణయిస్తాడు, తనకు ఉన్నటువంటి పరిస్థితి బట్టి నిర్ణయిస్తాడు. లేకపోతే మనం చూసాం ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే కనుక పెట్టి కొట్టుకుంటే కనుక కొడుతూనే ఉంటుంది, ఆపేంత వరకు అది కొడుతూనే ఉంటుంది ఆటోమేటిక్. అలా వేస్ట్ అవ్వకుండా సైనికుడు నిర్ణయించే దిశగా 3 ఆప్షన్స్ పెట్టినటువంటి అసాల్ట్ రైఫిల్ ఇది. కాబట్టి అన్ని దేశాల్లో ఉంది, మన దేశంలో కూడా ఉంది. అన్ఫార్చునేట్ ఇండిజినస్ ప్రోడక్ట్ మన దగ్గర లేదు, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ కూడాను. ఇప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ రష్యా నుంచి తీసుకొని చేస్తున్నాము. ఆఫ్ కోర్స్ మన ప్రైవేట్ రంగ సంస్థలు కూడా తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా సైన్యం యాక్సెప్ట్ చేయలేదు, పారామిలిటరీ ఫోర్సెస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. అవి చూద్దాం రాబోయే రోజుల్లో. బహుశా భారతదేశం నుంచి కూడా ఇటువంటి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్లాస్ అసాల్ట్ రైఫిల్ మనం ఇవ్వగలము. అది కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. రైట్ సార్. ఈ వారం కంపెనీ సెగ్మెంట్లో డ్రోన్ యార్డ్ ఏరియల్ సొల్యూషన్ అనే ఒక కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇటీవల త్రివిధ దళాల్లో ఒకరికి వీళ్ళు ఒక డ్రోన్ అందించారు. ఆ డ్రోన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్, గ్యాప్ ఇచ్చామో వచ్చిందో తెలియదు, మళ్ళీ మనం డ్రోన్ కంపెనీస్ దగ్గరకు వచ్చేసాం సార్. డ్రోన్ యార్డ్ ఏరియల్ సొల్యూషన్స్ వీళ్ళు ఇటీవల మన ఆర్మీకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, FPV అనే డ్రోన్స్ ఇచ్చారు. అసలు FPV డ్రోన్స్ అంటే ఏంటి, వాటితో పాటు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్? మనకు రీసెంట్ గా మనం చూసాము, యుక్రెయిన్ రమారమి 3500 కిలోమీటర్ దూరం రష్యాలో చైనా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో వాడు పెద్ద దాడి చేసి వాళ్ళ మేజర్ బాంబర్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. చూసాం మనం. వాటివన్నీ డిస్ట్రాయ్ చేయడానికి వాడినటువంటి డ్రోన్స్ అన్ని కూడా FPV డ్రోన్స్ అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ. అంటే ఒక్కొక్క డ్రోన్ ని ఒక వ్యక్తి మాత్రమే కంట్రోల్ చేస్తుంటాడు. ఒక కంప్యూటర్ గేమ్ ఆడినట్టు కూర్చొని ఎక్కడో రిమోట్ గా కూర్చొని శాటిలైట్ కమ్యూనికేషన్ తోటి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి, వెనక్కి తీసుకెళ్లాలి, ఎప్పుడు బాంబు వేయాలి, ఏం చేయాలి మొత్తం నిర్ణయిస్తాడు. ఇది కాకుండా మిగతా డ్రోన్స్ ఏంటంటే నావిగేషన్, మనం దాన్ని కోఆర్డినేట్స్ ఇచ్చేసి పంపించేసి అది వెళ్ళి షూట్ చేస్తుంది. అటువంటి వేరే. లేదా మనకు స్వామ్ డ్రోన్స్ ఉంది. ఒక పర్టికులర్ ఏరియా వెళ్ళి వాడు ఎన్ని కొట్టినా కానీ కూడా మనం 100 పంపించామంటే 50-60 వాడు డిస్ట్రాయ్ చేసినా 30-40 అక్కడ పడవచ్చు. కాబట్టి ఇటువంటి డిఫరెంట్ డ్రోన్స్ ఉన్నాయి. కానీ దీన్ని FPV అంటారు, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ అనేసరికి దాన్ని ఎవరో మాన్యువల్ గా ఒక్కొక్క డ్రోన్ ని కంట్రోల్ చేస్తున్నారు. అది బేసిక్ వర్షన్ ఆఫ్ డ్రోన్.
మనకు పెండిల్లో కూడా చూస్తాం, మనం పెండిల్లో మన పైన డ్రోన్స్ తిరుగుతుంటాయి. ఆ డ్రోన్స్ అన్ని కూడా ఎవరో కూర్చొని హ్యాండిల్ చేస్తుంది. అది ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి, అది నావిగేషన్ లేకుండా వీళ్ళే హ్యాండిల్ చేసేటువంటిది. అటువంటి కూడా మనకు చాలా అవసరం. రీసెంట్ గా వాళ్ళు 200 FPVs మన సైన్యానికి ఇచ్చారు. వాళ్ళు మన సైనికుల్లో 350 మంది సైనికులు ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్లో చూసాము కొన్నిసార్లు మనం ఇటువంటి వాడాల్సి వస్తుంది. మనం వాళ్ళ ఎక్కడో సర్గోదా ఎయిర్వేస్ లో వెళ్తాం, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళ కమాండర్ని చంపాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, అది వెళ్ళి పలానా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఈ బిల్డింగ్ ని కొట్టు అంటే కొట్టేటువంటి డ్రోన్స్ వేరే, కానీ దాన్ని హంట్ చేసి వెతికి వెళ్ళి కొట్టగలిగిన వాడి కంప్యూటర్ దీంట్లో చూస్తాడు, అతని సెన్సార్స్, కెమెరా, అక్కడ నుంచి వస్తున్నటువంటి ఫీడ్ ద్వారా దాన్ని నిర్ణయించి దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి నిర్ణయించి దాన్ని నెక్స్ట్ యాక్షన్ దాన్ని ఇవ్వగలడు. అది రికగ్నైజెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, సర్వేలెన్స్ కావచ్చు, లేదా అసాల్ట్ కావచ్చు. ఇవన్నిటికి కూడాను వాడగలిగినటువంటిది ఫస్ట్ పర్సన్ వ్యూ అన్నటువంటి డ్రోన్స్ ఈ కంపెనీ డ్రోన్ యార్డ్స్ ఏరియల్ సొల్యూషన్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు. గాజియా బేస్డ్ కంపెనీ ఇది. 2024 అంటే రీసెంట్ జస్ట్ సంవత్సరంలో అవ్వలేదు వీళ్ళు స్టార్ట్ చేశారు. సచిన్ కుమార్ అరోరా అండ్ విపిన్ కుమార్ అన్నటువంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం డిఫెన్స్ రౌండప్ లో ఇన్ని కంపెనీలు చర్చించుకుంటున్నాం. గత వారం కూడా మనం ఒక డ్రోన్ కంపెనీ చర్చించాం మనం. కాబట్టి ఈ యొక్క డ్రోన్ సిస్టమ్, డ్రోన్ టెక్నాలజీస్ లో మన సైన్యానికి ఫోర్స్ మల్టిప్లయర్ గా మనం తయారయ్యాం. ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసరికి ఒకసారి దశకం పట్టచ్చు, 10-20 ఏళ్ళు పట్టచ్చు. కానీ మన ప్రైవేట్ రంగ సంస్థలు ఈ రోజు ఇటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని, ప్రోడక్ట్స్ ని మన సైన్యానికి వాళ్ళు అందించగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అంటే మన దేశం, మన ఫోర్సెస్ పెద్దగా కష్టపడకుండా వాళ్ళకి ఫోర్స్ మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి కష్టపడి మళ్ళీ దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు గవర్నమెంట్ అప్రూవల్ వీటన్నింటినీ పక్కన పెట్టేసి మనకి ఇటువంటి వాళ్ళు రావడం వల్ల ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎస్పెషల్లీ మన ఒక డ్రోన్ శక్తిగా ఈరోజు భారతదేశం ఎదగలిగిందంటే కనుక వీళ్ళ ఇటువంటి వాళ్ళ సహాయం వల్లనే మనం ఈ స్థాయికి ఎదిగాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీస్ మన శత్రువుల దగ్గర కూడా ఉంటాయి. చైనా దగ్గర, టర్కీ, ఇరాన్ వీళ్ళ దగ్గర కూడా టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మన నావిగేషన్ కావచ్చు, వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్, వాళ్ళ సర్వీలెన్స్ తట్టుకుని మనం కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనం ఇంకా గణనీయంగా పెంచుకొని మన దేశ రక్షణకు వీళ్ళందరూ తోడ్పడతారని చెప్పి కోరుకుందాము. ఈ కంపెనీని, ఈ కంపెనీ యాజమాన్యాన్ని, వీళ్ళ సిబ్బందిని, తర్వాత వీళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మన సైనిక దళాలని అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, ఎప్పట్లైనా ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేషనలిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.